ఒకసారి అఘోరి మీ ఇంట్లో ఉన్నప్పుడు చేసిన వికృత చేష్టల గురించి ఒకసారి చెప్పండి. అంటే సిగరెట్లు తాగడం కానీ మీ చెల్లితో సిగరెట్లు తాగిన మా చెల్లితో తాగించడం లేదు కానీ మా చెల్లి చేత సిగరెట్లు తన మల ద్వారంలో పెట్టించడం మాత్రం ఒకసారి చూశాను. ఏంటి చండాలం అంటే నేను లేదు మామూలుగా సరదా పెట్టానని చెప్పిన మా పిల్ల అని. తర్వాత ఆ రోజు రాత్రి గొడవ అయ్యి ఆమెను పంపించేయడం, మళ్ళీ వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం జరిగిందామా. తిరిగి వచ్చి మళ్ళీ ఒక రోజు ఉండి మళ్ళీ వెళ్ళిపోయింది. మీరు గుజరాత్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కేవలం ఒక్క ఛానల్కి అన్ని నిజాలు చెప్పుకుంటూ ఆ పిల్ల వర్షిని బెదిరించింది. నేను మీడియా ముందుకు రాను, నేను మీడియా ముందుకు వచ్చానంటే కనుక నేను మళ్ళీ వెళ్ళిపోతాను, ఇలా ఉండను అని చెప్పని తను తలని గోడకేసి కొట్టుకుంటూ మమ్మల్ని బెదిరించిందండి. ఇలా వెనక్కి ఇలా గోడకేసి కొట్టుకుని మమ్మల్ని బెదిరించింది. అదే ఆ పిల్లని కూర్చోబడి ఎదురుగా పూజ చేస్తుంది. మనం డోర్ సడన్ గా తీసినప్పుడు తెలియదండి. అదే ఇలాగ ముద్రలాగా ఇలా చేతులు పెట్టింది, మరి అవి ఏంటో మరి తెలియదు. అది నా శాలరీ అండి, 3 lakhs ఇవ్వాలి. ఇది రేపు మాపు ఇచ్చేస్తాడండి. తన ల్యాండ్ సేల్ పెట్టాడు. మీరు డబ్బులు ఇవ్వాలి, అందుకనే ఆయన విష్ణు చెప్పినట్టే ఆడుతున్నారు మీ ఫ్యామిలీ మొత్తం. అదే డబ్బులు ఇవ్వాలి, ఆయన డబ్బులతో సంబంధం లేదండి. ఆయనకి ఎంతసేపు అండి ఇవ్వడానికి? అది ల్యాండ్ సేల్ అయితే ఎంతసేపు ఇచ్చేస్తాడు. మీ సిస్టర్ ని విష్ణు దగ్గర ఎందుకు పెంచాల్సి వచ్చింది? మా సిస్టర్ని పెంచడం అంటే అప్పుడు మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మా నాన్న ఆర్థిక స్థితి బాగోకపోతే అప్పుడు ఆయన దత్తత తీసుకుని మా చెల్లిని పెంచుకోవడం అనేది జరిగింది. మా దగ్గరికి ఏం రాలేదండి అసలు. ఆయన దగ్గర నుంచి అటు పోయింది. అంటే మా ఇంట్లోనే ఉంచి ఆ పిల్ల చదువుకొని మామూలుగా అఫీషియల్ గా చేయలేదండి, మామూలు నార్మల్ గా కేర్ తీసుకున్నారు. నాకు సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి చాలా సార్లు విష్ణు మాట్లాడడం జరిగింది. అవునండి, అప్పుడు ఆ పిల్ల మరి అలా ఆయన మీద రివర్స్ అవుతుంటే నాకు ప్రాణం పోయినా కానీ లేదండి అసలు ఆ పిల్ల మాతో కాంటాక్ట్. సార్ తీసుకురమ్మనండి, సరే రమ్మనండి, దమ్ముంటే రమ్మనండి, తీసుకురమ్మనండి. ఉంటా కలిసి ఉంటామో కలిసి లేకుండా ఉంటామో, లేదా వాడిని ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్లకు పట్టిస్తామో తర్వాత తెలుసుద్ది మీకు. ముందు రమ్మనండి చూద్దాం. లేదండి, శివరుద్ర స్వామి వారి ఆధ్వర్యంలోనే ఇప్పుడు అంతా మా లాయర్ ఆజాద్ గారి ఆధ్వర్యంలోనే మొత్తం వాళ్ళు ఏం చెప్పితే వాళ్ళ మీద చేస్తాం అనుకున్నాం. మేమైతే మాత్రం చచ్చిపోయిందని చెప్పని ఇలా వదిలేసుకుందాం అనుకున్నాం. లేదు నాన్న, ఇన్నాళ్ళు కూర్చుని కూతుర్ని ఎలా వదిలేసుకుంటారు, పిల్లల్ని ఎలా వదిలేసుకుంటారు, తను పూర్తిగా తన మాయలోనూ డ్రగ్స్ ఎడిక్ట్లో ఉందేమో అని చెప్పని తెలియదండి. తనని తీసుకొచ్చేటప్పుడు మాత్రం ఆ పిల్ల దగ్గర నుంచి తెలియదండి నాకు అది విషయాలు మాత్రం. కానీ ఎప్పుడు చేతుల్ని ఇలా నేను గోడలు వేసి కొట్టుకుంటుందండి. అలాంటి మత్తులో ఉన్నప్పుడు ఇలా కొట్టుకుంటే ఇలా నొప్పి అనేది తెలియదు అని చెప్పని నేను ఒక వర్షినికి బ్లడ్ టెస్ట్ అని చెప్పించలేదండి. తన తీసుకొచ్చేటప్పుడు మాత్రం తన బాడీ మీద ఆల్కహాల్ స్మెల్ అనేది రావడం జరిగిందండి. అప్పుడు తెలియదండి, ఆమె దగ్గర నుంచి గుజరాత్ నుంచి తెచ్చేటప్పుడు చూసానండి ఆల్కహాల్ స్మెల్. అంతకు ముందు అయితే తనకు ఆల్కహాల్ కూడా అలవాట్లేదు. లేదండి, మామూలుగా మానసికంగా చేపించాం కదండి మేము బ్లడ్ టెస్ట్ లో ఉండగా మానసికంగా దాంట్లో. ఏమైనా మందు పెట్టారనుకుంటున్నారా, లేదంటే వశీకరణం చేసింది అనుకుంటున్నారా? మామూలుగా నాకు రీసెంట్ గా నా ఫ్రెండ్ కానీ కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కానీ చెప్పడం ఏంటంటే డ్రగ్స్ తోనే కంట్రోల్ చేస్తుందని చెప్పని చెప్పడం మాత్రం జరిగింది. మనీ కోసం అయితే తనని మ్యారేజ్ చేసుకోవడానికి చాలా మంది వచ్చారు, కోటీశ్వరులే వచ్చారు. అప్పుడు మరి మనీ కోసం అయితే తనతో వాళ్ళతోనే వెళ్ళిపోయేది. 30,000 రూపాయలు ఫీజు కట్టింది. 1,00,000 రూపాయలు కట్టలేదండి, అంతా ఫేక్. కావాలంటే మీకు ఫీజు రిసిప్ట్ ఇంట్లో ఉంది, ఫోటో తీసి మీకు పెట్టమంటే పంపిస్తాను. మా చెల్లి ప్రియదర్శిని కాలేజ్ అండి, మంగళగిరి తెనాలండి, తెనాలి ప్రియదర్శిని కాలేజ్. ఫైనల్ గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏం కావాలనుకుంటున్నారు? న్యాయపరంగా ఏంటండి, మా చెల్లిలాగా ఇంకొకరికి ఎవరైనా జరిగిపోయినా పర్లేదు, జరగకూడదని చెప్పని పోరాటం చేస్తున్నాం. మా చెల్లిని తీసుకొచ్చి ఇలా పోలీస్ ఆధ్వర్యంలోనే డ్రగ్స్ ఉన్నాయో లేవో బాడీలో చెక్ చేసి తనని మళ్ళీ ఇంకోసారి మానసిక వైద్యశాల తీసుకెళ్ళి ఈసారి గట్టిగా ట్రీట్మెంట్ చేయించిన, తనని తీసుకొచ్చి ఈసారి పారిపోకుండా ట్రీట్మెంట్ కొంచెం మాకు అనుకూలంగా మారేంత వరకు ఆ పిల్లని కట్టేయడమో ఇలాగ ఉంచి కొంచెం తన ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పి కోరుకున్నాను.
మీ సిస్టర్ మొన్న పారిపోయి వచ్చింది కదా, పారిపోయి వచ్చి ఒక ప్రముఖ ఛానల్ ఉంది. ప్రముఖ ఛానల్ ఉన్నప్పుడు ఇక్కడ మీరు అంటే లాక్ చేయాలని ఎందుకు చూడలేదు? అంటే వెళ్ళడం మీకు ఇష్టం ఉండి లాక్ చేయలేదా? జాబ్ అని ఆ పిల్ల తీసుకుందండి. ఆ పిల్ల చేస్తానని చెప్పని ఒప్పుకుంది. ఆయన కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అప్పుడు మాతో ఉంటానని చెప్పని చాలా మంచిగా చాలా బాగా నటించింది. అసలు మా పిల్ల మా కంట్రోల్లోకి వచ్చేసింది, మారిపోయింది అనిపించినట్టుగా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఆ టైంలో. అసలు అంత లూజ్నెస్గా ఆ పిల్ల మారిపోయిందన్న లూజ్నెస్తో కొంచెం వాష్రూమ్లో ఒక్కదాన్ని పంపించడం జరిగింది. నేను వెనకాల అమ్మని పంపించేవాళ్ళని. ఇలా అక్కడ నుంచి మోసం చేసి ఏం చెప్పలేదు. ఇంకా దాని గురించి ఎత్తొద్దని కూడా చెప్పింది. మీడియా ముందుకు కూడా రాను, ఏ ఛానల్ దగ్గర తీసుకెళ్ళొద్దు, ఇస్తే కనుక తీసుకెళ్ళొద్దు, నేను తీసుకెళ్తే మాత్రం అని చెప్పని తలగల కొట్టుకొని మమ్మల్ని బెదిరించడం జరిగింది. అందుకే మేము ఏ మీడియాకి తీసుకెళ్ళలేదు. ఒక ఆ ఛానల్కి ఛానల్కి తెలియాలి కాబట్టి ఆ ఛానల్కి కూడా ఎందుకు ఇచ్చామంటే వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్గా ట్రైన్ దిగంగానే మమ్మల్ని పట్టుకున్నారు. వాళ్ళకి ఎలా తెలిసిందే. విష్ణు మన మీ ఫ్యామిలీకి ఇంకా నాకు సంబంధం లేదని చెప్పి, మీ చెల్లికి నాకు సంబంధం లేదని చెప్పి వెళ్ళిపోతున్నట్టు ప్రకటించినట్టు తెలిసింది. మరి ఈ రోజు అవునండి, విష్ణు అవును. మరి ఇంకా ఆయన పేరు వచ్చింది కదా, ఆయన నాకేమైనా కానీ ఏం జరిగినా కానీ ఆయనతో సంబంధం అని చెప్పని పేరు వచ్చింది కాబట్టి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి వచ్చాడండి, అంతేనండి. సో ఆశ్రయం కోసం ఒక్క రోజు ఉంచుకుంటారు. 7 రోజులు ఎట్లా ఉంచుకున్నారు మీరు ఇంట్లో? మేము ఉంచుకోలేదండి. తనే వర్షిని తీసుకొచ్చింది. ఫస్ట్ సారి కూడా వర్షిని తీసుకొచ్చింది. రెండోసారి మాత్రం తనంత నేరుగా అర్ధరాత్రి ఓలా బుక్ చేసుకుని మా ఇంటికి రావడం జరిగింది. అలా ఉండి ఈ రోజు వెళ్తా, రేపు వెళ్తా, మళ్ళీ గొడవ అయితే జనాలందరూ చుట్టుముట్టి చండాలం అయిపోద్దని చెప్పి మేము భయపడి డబ్బులు ఏమి ఇవ్వలేదండి. డబ్బులు అయితే ఏమి ఇవ్వలేదండి. కానీ మా అమ్మగారికి డబ్బా